సినిమా లుక్ టైటిల్ చర్చకు దారితీసింది. కొందరు పాజిటివ్గా రెస్పాండ్ అయితే మరికొందరు రకరకాల సినిమాలతో దీన్ని పోల్చారు. ఇదంతా పక్కన పెడితే లుక్తో పాటు రిలీజ్ చేసిన థీమ్ మ్యూజిక్ ఫ్యాన్స్కి కూడా నచ్చలేదా? ఇంతకీ మ్యూజిక్ ఇచ్చింది ఎవరు? చూద్దాం. రాకాలో అల్లు అర్జున్ లుక్ కొత్తగా డిఫరెంట్ గా అనిపించింది. రెగ్యులర్ ఫార్మాట్ లో కాకుండా అట్లీ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాడు అనిపిస్తోంది. అయితే బన్నీ లుక్ ను కాశ్మోరాలోని కార్తీతో మరికొందరు ఐలో విక్రమ్ తో పోల్చారు. రాకా అంటే అర్థమేమిటో అన్న చర్చ కూడా జరిగింది. రాక్షసుడికి షార్ట్ కట్ గా రాకా పెట్టారు అన్న ప్రచారమూ జరుగుతోంది. రాకా ఫస్ట్ లుక్ తో పాటు థీమ్ మ్యూజిక్ ని కూడా రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఎక్కడా హుషారెత్తించేలా ట్యూన్ లేకపోవడంతో అల్లు ఫ్యాన్స్ డీలా పడిపోయారు. యంగ్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ రాకాకు మ్యూజిక్ ఇస్తున్నాడు. 20 ఏళ్లు రాకుండానే క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ అనిపించుకున్న సాయి 21 ఏళ్లకి క్రేజీ ఆఫర్ అందుకున్నాడు. తమిళ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ ఎంట్రీ ఇచ్చి ఏడాది తిరగకుండానే పాన్ ఇంటర్నేషనల్ మూవీ రాకాకు మ్యూజిక్ ఇచ్చే ఛాన్స్ కొట్టేశాడు. మలయాళం, తమిళంలో రూపొందిన బల్టీ మూవీతో ఇంట్రడ్యూస్ అయిన సాయి ప్రదీప్ రంగనాథ్ డ్యూడ్ తో క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సూర్య కురుప్పుకు వర్క్ చేస్తూ రాకా మ్యూజిక్ డైరెక్టర్ ఇండియా వైడ్ ఫేమస్ అయిపోయాడు. సాయి అభ్యంకర్ వర్క్ చేసిన 2 సినిమాలు రిలీజ్ అయితే డ్యూడ్ ఒక్కటే యావరేజ్ అనిపించుకుంది. ముందుగా అనిరుద్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా అనుకుని చివరికి సాయి అభ్యంకర్ కు ఛాన్స్ ఇచ్చారు. అనుకోకుండా వచ్చిన ఈ బంపర్ ఆఫర్ ను ఉపయోగించుకోలేకపోయాడు. థీమ్ మ్యూజిక్ తో విమర్శలు తెచ్చుకున్నా మున్ముందు తానేమిటో నిరూపించుకుంటాడేమో చూడాలి మరి.